ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్న వారికి నాది ఒక సలహా. మీరు డిగ్రీ పీజీ పూర్తి చేసినా కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయే వరకు ఇంగ్లీష్ అంటే చాలా కష్టమైన భాష, లేదంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకునే సామర్థ్యం లేదనే అపోహలకి గురవుతుంటారు. ఇది వాస్తవం కాదు. కాకపోతే స్కూల్ కాలేజీ స్థాయిలో నేర్పుతున్న ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేదిగా లేదు. కేవలం భాషకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునేట్టుగా ఉన్నాయి. భాషకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే మాట్లాడడం వస్తుందని గ్యారంటీ లేదు. తెలవటం వేరే, నిజంగా మాట్లాడగలగటం వేరే. మాట్లాడగలగాలి అంటే 3 ముఖ్యమైన అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని మెటీరియల్, మెథడ్ అండ్ ప్రాక్టీస్గా చెప్పుకోవచ్చు. ఎలాంటి మెటీరియల్ మనం అభ్యసించాలా, ఇంగ్లీష్ మాట్లాడగలగాలంటే ఎలాంటి మెథడ్ ఫాలో కావాలి, ఎలాంటి అభ్యాసం జరగాలి అనేవి మన ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి. సుదీర్ఘకాలం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేసినా కూడా మాట్లాడలేకపోతున్నారంటే ఈ 3 అంశాల్లో లోపాలు ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలా. మీరు స్కూల్ కాలేజీ స్థాయిలో ఏ గ్రామర్ బుక్ ఓపెన్ చేసినా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మొదలుపెట్టి మిగతా చాప్టర్స్ అలా ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి కాబోలు అనే విషయం ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు చెబుతున్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉంటున్నారు. అవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేసేప్పటికీ ఇంగ్లీష్ పట్ల ఒక తప్పుడు భావన, భయము ఏర్పడతాయి. అంటే వాస్తవం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతుల్లో ప్రపంచంలో ఎవరు కూడా ఏ భాషను కూడా నేర్చుకోవట్లేదు, అలా నేర్చుకోవడం సాధ్యం కాదు కూడా. మీ అనుభవంలో చెప్పండి, ఎవరైనా భారతీయ భాషల్ని, ఏదైనా భాషని మనం ఇంగ్లీష్ నేర్చుకున్నట్టుగా నేర్చుకునే ప్రయత్నం ఎవరైనా చేశారా? అలా చేస్తే ఎవరికైనా ఆ భాష వచ్చిందా? అలా ఎవరికి వచ్చి ఉండదు. ఎవరైనా ఏదైనా మాతృభాష కాకుండా ఏ ఇతర భారతీయ భాషను నేర్చుకోవాలనుకున్నా సాధారణంగా మాటలు నేర్చుకొని మాట్లాడుతూ నేర్చుకుంటారు. గ్రామర్ అవసరం కానీ, పుస్తకాలు చదివే అవసరం కానీ, వొకాబులరీ ఎంతో నేర్చుకోవాలనే భావన కానీ సాధారణంగా ఆ భాషను నేర్చుకునేప్పుడు ఉండదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో గ్రామర్ నేర్చుకోవాలి అని, వొకాబులరీ బాగా నేర్చుకోవాలని, చాలా పుస్తకాలు చదవాలని తప్పుడు భావన ఏర్పడింది. ఇలా ఏర్పడడానికి మన విద్యా విధానంలో సాగుతున్న బోధన, అభ్యసన పద్ధతులే కారణం. మరి ఎలాంటి మెటీరియల్ అభ్యసించాలి ఇంగ్లీష్ మాట్లాడగలగాలి అంటే? ఇంగ్లీష్ మాట్లాడగలగాలంటే మన నిజ జీవితంలో, మన రియల్ లైఫ్లో సాధారణంగా మాట్లాడే మాటల్ని మొదటగా నేర్చుకోవాలి. అలా ఆ మాటలు నేర్చుకుంటే మాట్లాడగలిగే అబిలిటీ, సామర్థ్యం రావటమే కాకుండా ఆ మాటల్లో ఉన్న గ్రామాటికల్ సెన్స్ బై డిఫాల్ట్ మనకు వస్తుంది. అదే పద్ధతిలో మిగతా మాటలు కూడా మాట్లాడగలుగుతాం. అంటే భాషల్ని, ముఖ్యంగా ఇంగ్లీష్ భాషని విడి పదాలు, గ్రామర్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం కాకుండా మనం వాడే మాటలు మొదటగా నేర్చుకుని వాటిని మాట్లాడే అభ్యాసం చేస్తూ మాట్లాడే ప్రయత్నం జరగాలి. అలా చేస్తే ఎవరైనా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇక మెథడ్ వచ్చేసి, మన విద్యా విధానంలో ఇంగ్లీష్ భాషని ఒక ఇంటలెక్చువల్ యాక్టివిటీ లాగా అభ్యసిస్తున్నాం. అంటే భాషకు సంబంధించిన విషయాల్ని మైండ్లో నింపుతున్నాం. అంటే అవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఒక భాష మాట్లాడడం అనేది ఒక న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ. అంటే మైండ్ మరియు స్పీచ్ ఆర్గాన్స్ యొక్క అనుసంధానంతో జరగవలసిన యాక్టివిటీ. అప్పుడే మాట్లాడగలుగుతాం.
ఏం మాట్లాడాలో మైండ్ సపోర్ట్ చేస్తుంది, మాట్లాడేది మీ స్పీచ్ ఆర్గాన్స్ చేస్తాయి. సో ఈ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటేనే మీరు మాట్లాడవలసిన మాటల్ని మాట్లాడగలుగుతారు, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఇది మెథడ్. అంటే ఇంటలెక్చువల్ యాక్టివిటీ లాగా కాకుండా ఒక న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మూడవది ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది ఒక యాక్టివిటీ కనుక, మాట్లాడడం అనేది ఒక యాక్టివిటీ కనుక అభ్యాసం జరగాల. ఈ అభ్యాసం జరగకపోవడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేకపోవడం. మరి మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేకున్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడగలగాలంటే ఒక రకమైన ప్రాక్టీస్ అవసరం. దీనికోసం నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎంఎస్సి అని ఒక మెథడ్ నేను క్రియేట్ చేశాను. అంటే ఎంఎస్సి అంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్ అండ్ క్రాస్ టాక్. మీరు నేర్చుకున్న మాటల్ని, మీకు తెలిసిన మాటల్ని పదే పదే మైండ్లో అనుకోవటం. పదే పదే మైండ్లో అనుకుంటే మీ ప్యాసివ్ ఇంగ్లీష్ యాక్టివ్గా అవుతుంది. మరియు మీరు మాట్లాడాల్సిన సమయంలో అవి రీకలెక్ట్ చేసుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అందుకు మీరు మననం చేసుకోవాలి. ఆ మాటల్ని పదే పదే అనుకోవాలి మనసులో. ఎంత ఎక్కువగా అనుకుంటే మీకు మాట్లాడడానికి అవి అంత రెడీగా గుర్తొస్తాయి. తర్వాతది సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ ఏంటంటే, ఎందుకు అవసరం సెల్ఫ్ టాక్ అంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ అండ్ మజిల్ ఇంటెలిజెన్స్. స్పీకింగ్ అనుభవం మీ స్పీచ్ ఆర్గాన్స్కి ఇస్తే మీ యొక్క వాయిస్ యాక్సెంట్ ఇంప్రూవ్ కావడమే కాకుండా ఆ మాటల్ని మీ స్పీచ్ ఆర్గాన్స్ కూడా గుర్తుపెట్టుకుంటాయి. అంటే మీ టంగ్, మౌత్ కూడా ఆ మాటల్ని గుర్తుపెట్టుకుంటాయి. మీ మైండ్ మర్చిపోయినా కూడా ఆ మాటలు మీరు మాట్లాడగలుగుతారు. అందుకోసం మీరు సెల్ఫ్ టాక్ చేయాలి. సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరుగా గట్టిగా మాట్లాడుకోవటం. కాకపోతే ఇది కొద్దిగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్లో లేని ప్రాంతంలో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇది చాలా అవసరమైన ప్రక్రియ సెల్ఫ్ టాక్ అనేది. ఈ అభ్యాసం చేయండి. ఇక ఫైనల్గా క్రాస్ టాక్ అంటే ఇతరులతో మాట్లాడడం. ఇతరులతో గతంలో ఎప్పుడు మాట్లాడిన భాషలో ఇతరులతో మాట్లాడాలంటే కొంత భయము, సిగ్గు ఇవన్నీ ఉంటాయి. అవి సాధారణం. కాకపోతే మీరు మాట్లాడడం అంటూ బిగిన్ చేస్తే, అలా మాట్లాడుతూ వెళితే అవి మీకున్న భయాలు, సిగ్గు మెల్లమెల్లగా దూరం అవుతాయి. మీరు ఈజీగా తెలుగులో మాట్లాడినట్టుగానే ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలిగే స్థితి వస్తుంది. మీ అభ్యాసం ఇలానే కొనసాగుతాయి. సో మీరు ఈ సూచనలు పాటిస్తూ మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. మాట్లాడడం మొదలు పెడితేనే మాట్లాడగలుగుతారు అనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.